నమస్తే అండి బాబురావు గారు. మన నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జైత్ర యాత్ర ప్రారంభించారు. దీని గురించి మీరేమంటారు? ఓకే, నా పేరు పిల్లి బాబురావు. జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘ ఏపీ పాలిటిక్స్ కూటమి చైర్మన్ పిల్లి బాబురావుని. నరేంద్రుడి జైత్ర యాత్ర 75 సంవత్సరాలు వచ్చినందున ఆ సందర్భంగా వారు యాత్ర బయలుదేశారు. అందుట్లో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కథనం ప్రకారంగా ఈ పత్రికలో ఈరోజు ప్రచురించిన దాంట్లో 8 సంవత్సరాల బాల్య వయసు దాకా తండ్రితో ఛాయ్ అమ్మి 8 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంటిని వదిలి బయటకు వచ్చాడని, 15 ఏళ్ళు దాకా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో కార్యకర్తకైతే కాదు, ఆఫీస్ బాయ్గా వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తూ అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. 15 ఏళ్ల తర్వాత గుజరాత్ బీజేపీ కార్యదర్శిగా గుర్తింపులోకి వచ్చాడని చెప్పేసి అని రాశారు. అయితే 8వ ఏట వరకు తండ్రికి ఛాయ్ అమ్మే తండ్రికి మోడీ గారు సహాయపడ్డాడు. అక్కడ చదువు లేదు. 8వ ఏట ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో చేరాడు. 15 ఏళ్ళు అక్కడ ఉన్నాడు. అంటే ఆయన వయసు అప్పటికంతా 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల వరకు అతనికి ఇదిగో నరేంద్ర మోడీ గారు ఈ స్కూల్లో 1వ తరగతి చదివారు, ఈ కాలేజీలో 1వ తరగతి చదివారు, ఈ డిగ్రీ తీసుకున్నారు అనేది ఇక్కడ వేయలేదు. అంటే విలేకరుగా రాధాకృష్ణ వారిని ప్రశ్నించాడో లేదో తెలీదు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ దీంట్లో ఎక్కించారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కించటం విలేకరు అనరు, జర్నలిస్ట్ అనరు. లోకం కోడైకి వస్తుంది కదా. 13వ ఏటో 12వ ఏటనో నరేంద్ర మోడీకి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అదే రైల్వే స్టేషన్లలో ఛాయ్ వాలాగా ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకుంటూ బ్రతికాడు. ఆ ఛాయ్ అమ్ముకుంటూ బ్రతుకుతూ ఈ ఆర్ఎస్ఎస్ కార్యాలయ కార్యకర్తలతోటి పరిచయం అయ్యి అక్కడ ఊడిగం చేస్తూ, ఊడిగం అంటే అక్కడ నివాస ఏర్పాట్లు చేసుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను చేస్తూ ఇటు వచ్చి ఛాయ్ అమ్ముతూ ఛాయ్ వాలా అనే పేరు తెచ్చుకున్నాడు. 13వ ఏట అంటే సహజంగా 8వ తరగతి చదువుతాడు. 6, 7. ఈ తండ్రికి ఛాయ్ షాప్లో సహాయం చేసే కుర్రవాడు పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి భార్య అనే గాలి లేక భార్య వచ్చిన తర్వాత వెళ్ళాడనేది ఇంతకుముందు చరిత్రలో రాశారు. భార్య అంటే ఇష్టం లేక అని కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, సన్యాసి మఠాలతో కలిశాడని, మరి రైల్వే స్టేషన్లో ఛాయ్గా అమ్మాడని, ఛాయ్ వాళ్ళగా ఉండాడని, ఆర్ఎస్ఎస్లో 17 సంవత్సరాలు వచ్చేదాకా 17 ఏట దాకా ఇతనికి సభ్యత్వం ఇవ్వలేదని. మరి సభ్యత్వం ఇవ్వకుండా అన్నింటిలో ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? ఆఫీస్ బాయ్ కిందనే కదా. ఆ తర్వాతనే ఆయన చాకచక్యం చూపించాడు. అతనికి సభ్యత్వం ఇచ్చిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా హిందూ మత గుళ్ళని, రథాలని, రైళ్ళని, బస్సుల్ని తగలబెట్టే దాంట్లో ముందు ఇతను ఉండేవాడు నరేంద్ర మోడీ.
కాబట్టి అతనికి ఎల్కే అద్వానీ దృష్టి అతని మీద పడ్డది కాబట్టి గుజరాత్ పార్టీ కార్యదర్శికి అనుకోవడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ జైత్రయాత్రలో భార్య గురించి అస్సలు రాయలేదు. మొన్న మీటింగ్లో మరి ఇండియా కూటమి వాళ్ళు నరేంద్ర మోడీ తల్లి గురించి అసభ్యకరంగా వ్యాఖ్యానించారనే దాని మీద రాద్ధాంతం చేశారు. మరి వాళ్ళు ఏం మాట్లాడింది ఎవడు ప్రచారం చేయలేరు, కానీ నరేంద్ర మోడీకి బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నాడు. నోట్ల రద్దప్పుడు పేదలు ఏటీఎం దగ్గరికి పోయి ఇబ్బందులు పడి మరి అక్కడ నిరసన వచ్చేసి పడిపోయి చనిపోయిన చరిత్ర కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ నోట్ల రద్దు ఇట్లాగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్ర దేశ ప్రజలకి చాలా నిక్కట్లు పెట్టాడని చెప్పేసి అని ప్రచారం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారిని కూడా ఏటీఎం దగ్గర చూపించి ఫోటోల్లో పోజులు కొట్టించి తీపిచ్చాడు. సహజంగా ఏ ఊళ్ళోనైనా ఏ గ్రామంలో అయినా కానీ ఏ కుటుంబం వాడైనా కానీ తల్లికి నేను భోజనం పెట్టలేకపోయినా కానీ తల్లికి భర్త తరపు నుంచి కానీ ఇంకొకరి తరపు నుంచి కానీ ఆమెకి 10 రూపాయలు బ్యాంకులో ఆమెకి డిపాజిట్ చేస్తే ఆ ఏటీఎం దగ్గరికి పోయి డబ్బులు తెచ్చుకోవడానికి కర్ర పట్టుకొని ఓడుకుంటూ పోతుంటే కొడుకు అంటాడు, వీడు కూలి పనికి వెళ్ళేవాడే, అరే కొంచెం ఆగండ్రా మా అమ్మకి ఏటీఎంలో డబ్బులు తీసుకొచ్చిస్తాను, లైన్లో నిలబడలేదు అని చెప్పేసి అని నిలబడి డబ్బులు తీసుకొచ్చి అమ్మ చేతిలో పెట్టి, ఎందుకంటే వీడు అన్నం పెట్టలేడు, వీడి కుటుంబానికే ఒక పూట అన్నం పెట్టేవాడు, తల్లికి పెట్టలేడు. అది మనసులో ఉండే అమ్మకి ఈ సహాయం అన్న చేద్దాం అనుకున్నాడు. మరి ఈయన ప్రధానమంత్రి పదవిలో ఉండే వాళ్ళ అమ్మని ఏటీఎంలో చూపించటం అంటే ఎంత సిగ్గుసేటయా, ఆలోచించండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి ఎన్నికల్లో గెలవగానే ప్రోటోకాల్ ప్రకారంగా వారి కుటుంబానికి రక్షణ కల్పించే సిస్టమ్ ఒకటి ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారంగా వీరి కుటుంబం ఎక్కడుంది అని పోలీస్ డిపార్ట్మెంటు ఇంటెలిజెన్సు ఎంక్వైరీ చేస్తే ఏదో ఒక మారుమూల గ్రామంలో టీచరు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి పెన్షన్ తోటి వీరి భార్య గారు జీవిస్తున్నారు. వీళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ పోయి, అమ్మ నరేంద్ర మోడీ గారు ఎట్లాగా ప్రధానమంత్రి, మీకు రక్షణ కల్పించాలి మా బాధ్యత అని చెప్పేసి అంటే ఆమె మీడియా సాక్షిగా వచ్చేసి, నాకెందుకయ్యా పోలీసుల రక్షణ, నాకెందుకు, నాకు వచ్చే పెన్షన్ ఎంత, నేనెంత, నాకు పోలీసు రక్షణ ఎందుకు, ఇంతకాలం నన్ను ఎవరో ముట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటారు, నాకు ఈ రోజునైనా కానీ ఆయన పిలిస్తే ఆయన సహకారం నాకు కావాలి, ఈ వయసులో ఆయన పిలిస్తే నేను వెళ్తాను అని చెప్పేసానంటే, ఆయన సొంత ఇల్లు కాదు ఉండేది కూడా, ప్రధానమంత్రి ఉండేది ఇప్పుడు ప్రస్తుతం సొంత ఇల్లు కాదు, ప్రభుత్వం ఇల్లు, పెద్ద బంగ్లా. ఆ బంగ్లాలో ఆ ముసలమ్మను తీసుకొచ్చి ఏ మూలన పడేసినా కానీ అట్ట పడి ఉంటుంది కదా. నువ్వు ఎప్పుడులాగానే విమానాల్లో అద్వానీని అంబానీ వేసుకొని తిరగచ్చు కదా, నీ ఎంజాయ్మెంట్కి ఆగలేదుగా, నీ ఎంజాయ్మెంట్కి అడ్డమే రాదుగా, నీకు నచ్చిన ప్రియుడు అదాని వేసుకొని తిరుగు, లోకం మొత్తం చూసింది. నువ్వు విమానంలో, ప్రైవేట్ విమానంలో ఒక వ్యాపారవేత్త అదానీని నువ్వు ఒకళ్ళ సంఖ్యలో ఒకళ్ళు కూర్చొని చెక్కలకిలు పెట్టుకుంటూ సరదాలు మాట్లాడుకుంటూ విహారయాత్రలాగా చేసి ఆయన వ్యాపారాలకి లబ్ధి చేకూర్చేటట్లుగా శ్రీలంకలో కూడా పార్లమెంట్లోనే వచ్చింది. అది కూడా ఇలాంటి దుష్కార్యాలు చేసే నరేంద్ర మోడీ జైత్రయాత్రలో ఏం చెప్పుకోవాలని, ఏం చేయాలని, ఈ రోజుకైనా భార్యని ఇంటికి తెచ్చుకున్నాడా, బాధ్యత ఉందా లేదా, మహిళల పట్ల ఆయనకి ఎంతో గౌరవం, బేటీ పడావో బేటీ బచావో
చక్కటి వాయిస్ ఇష్టమేనా? మరి అది ఆమె బేటీయే కదా, ఆడపిల్లే కదా. ఏం అడ్డం వస్తుంది? నీ రాజ్యరకానికి ఏం అడ్డం వచ్చిద్ది ఆమె? సగానికి పైన ఉన్న మహిళలు నరేంద్ర మోడీ మీద గౌరవం తెచ్చుకోవాలి అంటే భార్యని హక్కును చేర్చుకోవాలి. తల్లి చనిపోతే, ఒక సామాన్యుడు ఒక గ్రామంలో చనిపోయిన తల్లికి చనిపోతే అతని బంధువులు, అతని మిత్రులు వాళ్ళంతా కూడా వచ్చి సానుభూతి తెలుపుతారు. అలాంటిది ప్రధానమంత్రి భార్య తల్లి చనిపోతే ఎవ్వరు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పార్టీ వాళ్ళు కానీ ఎవరు రావడానికి వీల్లేదు. ఉద్యోగులు కూడా ఎవరు రావడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళ అన్నదమ్ములతో పాటు అతను కూడా ఒక సామాన్యుడిలాగా పోయి ఆ కార్యక్రమం చేపట్టాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు బట్టి 30 ఏళ్ళ బట్టి గుజరాత్లో 3 సార్లు, ఇండియా ప్రధానిగా 3 సార్లు. మరి ఒక్క పూట ఆమెని ఇంటికి తెచ్చుకొని పెట్టుకొని తల్లికి ఒక ముద్ద పెట్టడం అనేది చూడలే మనం. ఏటీఎం దగ్గర చూపించాడు కానీ ఆమె ఇంటికి వెళ్ళి ఇంకొక రాష్ట్రం మీద ప్రచారం చేయటానికి, తప్పుడు ఆలోచనలతో పోవటానికి తల్లి దగ్గరికి పోయి కాళ్ళకు దండం పెట్టినట్టుగా చూపిస్తాడు కానీ ఆమెకు ఒక ముద్ద పెట్టినట్టుగా, ఇంట్లో పడుకోబెట్టుకున్నట్టుగా, ఒక తల్లికి బిడ్డగా సహకారం అందించిన పాపన పోల. నోటి నిండా అబద్ధాలు పెట్టుకొని అబద్ధాలనే ప్రచారం చేయాలని చెప్పేసి మీడియా వాళ్ళని కంట్రోల్ చేసి, ఇప్పుడు బీహార్ ఎన్నికలలో నరేంద్రుడి జైత్రయాత్ర 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు వస్తే ఎంతటి మహానేత, గొప్ప నేతలైనా కానీ మా పార్టీలో వారిని ఇంటికి పంపించాలి, వృద్ధాప్యం గుర్తించాలన్న ప్రతిపాదన చేసి మరి ఎల్కే అద్వానీ గారిని ఇంటికి పంపించాడు. మరి ఇప్పుడు నీకు 70 సంవత్సరాలు వచ్చింది, నువ్వు ఇంటికి పోవాలి కదా. ఎల్కే అద్వానీ ఉంటే నీ రాజకీయానికి అడ్డం వస్తాడని చెప్పేసి అతని ఇంటికి పంపించాడు. ఇతనే చనిపోయేదాకా పాలించాలని చెప్పేసి ప్రజలు నన్ను కోరుకుంటున్నారు అని అన్నాడు. ప్రజలు కోరుకోవడం అంటే 32 పార్టీలతోటి ఎన్డీఏ కూటమిగా ఉంటే ప్రజలు ఎట్లా కోరినట్టు నిన్ను? నీకు ఎంత మద్దతు ఉన్నట్టు? 30% ఉన్నట్టు. 30% ప్రజలు నీకు మద్దతు ఇచ్చినట్టు. 70% ఎక్కువ, 30% ఎక్కువ. నువ్వన్నా బట్టి నువ్వు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మోడీ మీద ఉంది కదా. మోడీయే 75 సంవత్సరాలు నిన్న వాళ్ళు ఇంటికి పోవాలి వృద్ధులు అని చెప్పేసి అన్నప్పుడు అది ఫాలో చేయాలి కదా. రాజనీతి ఏది ఎక్కడ నీకు లేదు. ఈ జైత్రయాత్రలో నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పి రేపు బీహార్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు అంత చేయనవసరంలా. అబద్ధాలు మూట కట్టుకొని నెత్తిన పెట్టుకొని ఊరేగించడం అవసరంలా నీ అబద్ధాలని. ఇంకా నీ అనుకూలమైన వాళ్ళందరినీ అబద్ధాలు ఆడమని చెప్పి ప్రచారం చేయనవసరంలా. ఇండియా కూటమిలోనే ఈ లొక్కలు అనేది కూడా ఇదే రోజు పత్రికలో వచ్చింది. ఆ లొక్కల వల్లనే కాంగ్రెస్ పార్టీ 54 సీట్ల నుంచి 99 సీట్లకి ఎదిగింది. ఈసారి వస్తే ఈ బీహార్లో ఒక 5-6 వస్తాయి. కానీ తేజస్వి యాదవ్ని పడగొట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకున్నట్టే. అంటే ఇండైరెక్ట్గా బీజేపీకి అధికారం వచ్చింది. ఎందుకు కంగారు పట్టడం? దీనికి జైత్రయాత్రలు, ఆ యాత్రలు, ఈ యాత్రలు ఎందుకయ్యా? విభజన చట్టం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాలి. అమరావతి రాజధాని,
పోలవరం జాతీయంది ఈరోజు కూడా ఇప్పుడు 11 సంవత్సరాలు బట్టి ప్రధానమంత్రిగా బీజేపీ ఉంది. మొన్న ఆ పార్టీ నాయకుడు నడ్డా మంత్రి గారు రేపు మమ్మల్ని గెలిపిస్తే, మళ్ళీ 29లో గెలిపిస్తే 2 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తాము, బాధ్యతలు తీసుకుంటాం అంటాం. ఎంత చీటింగ్ ఇది! మహిళలకు రిజర్వేషన్ బిల్లు ఆన్ ది స్పాట్లో అప్పుడప్పుడు అత్యవసర సమావేశాలు పెట్టి, పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళా బిల్లును పాస్ చేసి ఇప్పుడు కాదు 29 తర్వాత అంటే, పోలవరం విభజన చట్టం ప్రకారంగా మీరు కట్టాలి. చంద్రబాబు మీద నెపం నెట్టారు. నెపమే ఉందిలే, చంద్రబాబు నేను కట్టుకుంటాను, మీరు డబ్బులు వేయండి అని చెప్పేసి అన్నాడు. ఇచ్చారు మీరు. కానీ అది జాతీయ పోలవరం కాబట్టి చంద్రబాబును పక్కకు నెట్టేసి యుద్ధ ప్రాతిపదికన జాతీయ హోదాలో ఉన్న పోలవరాన్ని నిర్మిస్తే మాకు జగన్ ఎందుకు, చంద్రబాబు బాబు ఎందుకు, జనసేన నాయకుడు ఎందుకు? మోడీయే కావాలి. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ముఖ్యమంత్రిగా మోడీ ఎవరికి చెప్తే అతన్ని మేము మద్దతు ఇస్తాం. వర్షాకాలంలో 4-5 లక్షల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి పోలవరం నుంచి. పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు వాడుకుంటున్నాడు అని చెప్పి నువ్వు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిలాగా వాగావు పోయినసారి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని ఏటీఎం అయిపోయింది ఈయనకి, చంద్రబాబుకి అంటే నువ్వు ఒక ప్రత్యర్థివా? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి పోటీ చేస్తున్నావా? నువ్వు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఈ గాలి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. మహిళా బిల్లుని ఎట్టయితే పాస్ చేసి 2029కి అన్నావు, పోలవరం రేపు 29 తర్వాత మిమ్మల్ని గెలిపించినా, మీ అయ్యన్న గెలిపించినా కానీ చెయ్యరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోలవరం నిర్మాణం చేపడితే తీర ప్రాంతం 974 కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అది సస్యశ్యామలం అయితే గుజరాత్ కనుసూపు మేరలో కనిపించదు. ఆ ఉద్దేశంతో జగన్ని, చంద్రబాబుని, పవన్ని జుట్టు అట్ట పట్టుకొని పిల్లి మొగ్గలేస్తున్నాడు. జగన్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కానీ. ఇక్కడేమో గుద్దులాట, మోడీ పక్కలోనేమో ముద్దులాట. ऊपर में मोदी, नीचे में 3 पॉलिटिकल पार्टीज, ऊपर में नीचे में सबका मालिक एक है. ऊपर में नीचे में सबका मालिक एक है. आ सबका मालिक భారత్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే మాలిక్. ఈ భారతదేశానికి కూడా అంబేద్కర్ భారతదేశం అని చెప్పేసి నామకరణం కూడా మేము చేసాం. పత్రికలు, మీడియా వాళ్ళు మాకు సహకరించరు. ఎందుకంటే మేము రాజకీయంగా ఒకటి సంఖ్యలో పోయి వాడి కాళ్ళు, ఈడి నేతులు, వాడి మూతులు నాయకేవాళ్ళం కాదు. అట్లాగనే వీళ్ళని ఎట్టి సేకరి చేసి మరి వాళ్ళని పెంచి వీళ్ళని పోషించి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళం కాదు. అక్రమ ప్రాజెక్టులు తీసుకునేవాళ్ళం కాదు. మా నిజాయితీ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మహిళలను, దళితులను బ్రతకనివ్వండి, మద్యం వద్దు, రాజ్యాంగం వద్దు. మద్యం మత్తులో సమాజం ఉంది కాబట్టి ఈ దేశంలో
పబ్లిక్గా అబద్ధాలను మూట కట్టుకొని ఊరేగుతున్నారు. తాగుడికి ఎకరానికి సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో తాపిస్తున్నారు అంటే ఈ సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు? ఎవరు అండు చూసుకొని ఇతను చేస్తున్నాడు? జగన్తో ఉంటూ నాతోటి కూడా ఉండమని చెప్పి బతిమలాడినోడు జగన్ ఎక్కడ అప్పు చేసినా కానీ కప్పం కట్టినట్టుగా ఇతను కూడా కట్టడానికి ఒప్పుకున్నాడనే కదా దాని అర్థం. 16 నెలల్లో 1,60,000 కోట్ల రూపాయలు బాకీ చేశాడంటే అందులో 25% మోడీ కప్పం కట్టాడు కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎక్సైజ్ శాఖలో ఉన్న అధికారులను కూడా మాకు వద్దురా బాబు, మేము దరఖాస్తులు పెట్టం, మాకు వ్యాపారం వద్దు అన్న వాళ్ళని కూడా ఒత్తిడి చేయించి ఒక్కొక్కటి చేత 4 దరఖాస్తులు పెట్టించేనే మీకు ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే ఉద్యోగాలు పీకి పరుగుతానని చెప్పేసి ఒక 4-3 తీసేసి ఉదాహరణగా చూపించాడు. ఇదంతా కూడా మోడీకి తెలుసు. ఎందుకంటే 85 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇచ్చేవాడు కాబట్టి 85 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇచ్చే నరేంద్ర మోడీ భారతదేశాన్ని మన్మథ లీల సినిమాలో లాగా గుర్రం వెనక్కిపోయినట్టుగా దాదాపుగా 30-40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు ఈ గుర్రం సారీలో 30-40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు అభివృద్ధి. పత్రికలు ఇక అవి చెలికత్తెలే, అధికారంలో ఎవడుంటే వాడికి చెలికత్తెలే పత్రికలు, మీడియా, ప్రింట్ మీడియా. కాబట్టి నరేంద్రుడు జైత్రయాత్రలో గత 2 ఏళ్ల క్రితం 2023లో మణిపూర్లో జరిగిన మారణ హోమం అరాచకానికి నాంది నరేంద్ర మోడీ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి అల్లకొల్లోలం చేసి అక్కడున్న కుక్కీలందరినీ కూడా బయటికి పంపించి ఆ కొండ ప్రాంతంలో ఉన్న ఖంజాల్ని ఆయన ప్రియుడు అదానికి దోచిపెట్టడానికి. ఈయనకి ఆడగాలి తగలకూడదు, మగోడు గాలి అయితేనే బాగుంటుంది మోడీ గారికి. అందులో కూడా అదాని ఇంపార్టెంట్. చాలామంది కార్పొరేట్ సంస్థలు వాళ్ళందరికంటే కూడా చాలా ప్రియమైనటువంటి అదానియే ముఖ్యుడు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదానికి జగన్ ప్రభుత్వంలో అదానికి ఏర్పాట్లు చేశాడు, చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయనకి భూములు ఏర్పాట్లు చేశాడు. సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నాడు, ఇప్పుడు నివాస ప్రాంతాల్లోని సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నాడు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఈయన ఘనత ఏంటయ్యా? 2.5 సంవత్సరాల తర్వాత నువ్వు మణిపూర్ వెళ్ళి పోస్కోలు మాటలు మాట్లాడేవి, కానీ వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించలేదు. ఈయన నడవడికల్ని మేము మరి 2023 మే నెల 12వ తారీఖున మేము ఉద్యమం చేసి నరేంద్ర మోడీ మహిళల పట్ల ఇట్లా చేస్తున్నాడు, అరాచకం చేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు, బట్టలు తీపించి ఊరేగించి పట్టపక్కలే మానభంగం చేసి మడ్డలు చేయిస్తున్నాడు. ఆ ముఖ్యమంత్రి పోలీసుల చేతుల్లో తుపాకులు మైతీలకి ఇవ్వమని చెప్పేసి ప్రోత్సహించి ఈ ధరణలకు ఒడిగట్టిన వాడు ఇప్పుడు మణిపూర్ పోయి అభివృద్ధి ప్రాజెక్టులకు 1,000 కోట్ల రూపాయలు అక్కడ మంజూరు చేస్తానంటున్నాడు. కానీ వాళ్ళకి ఆత్మగౌరవం కల్పించే స్థితిలో లేడని చెప్పి నేను ఈ యొక్క కార్యక్రమంలో ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. జై భీమ్.